హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. అదేంటంటే ఒక కలాబ్ రీల్ అనమాట. ఏంటి అనంటే అజియోలో ఒక డ్రెస్ నేను వేసుకొని ఎలా ఉంది ఏంటని చెప్పాను. డిఎం చేస్తే మీకు లింక్స్ ఆటోమేటిక్గా వస్తాయని పెట్టాను అనమాట. మార్నింగ్ పెట్టి ఇంకా ఎవరైనా డిఎం చేస్తే ఇది ఫస్ట్ టైం కదా, ఓకే వెంటనే డిఎమ్స్ కూడా రావు కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. నేను ఏమనుకున్నాను, ఇంకా నేను అదే యాక్టివేట్ చేయలేదన్నమాట. అంటే డిఎం ఆటోమేటిక్గా వెళ్ళడానికి ఇంకా నేను యాక్టివేట్ చేయలేదు. లిటరలీ చెప్పాలంటే నేను అసలు దాని గురించి కూడా చూడలేదన్నమాట. ఫస్ట్ ఐ వాంట్ టు పోస్ట్ ఏ రీల్ అన్నట్టు నేను పోస్ట్ చేసేసాను అనమాట. పోస్ట్ చేశాక నా ఫ్రెండే కామెంట్ పెట్టింది లింక్ అని చెప్పి. సో తనకి పెట్టాలి కదా అని చెప్పి ఇంకేం చేశాను, ఆఫ్టర్ లంచ్ 2 o'clock నుంచి స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే దీన్ని కూడా ఒక కంటెంట్ లాగా చేస్తారని నాకు తెలియదు చేసేదాకా. బట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే అన్ని అడ్వెంచర్స్ అయ్యాయి అనమాట. లిటరలీ ఒక 4 hours పట్టింది నాకైతే. ఏంటి అంటే ఫస్ట్ అస్సలు తెలియదు, లైక్ ఆటోమేటిక్గా లింక్ అని కమెంట్ చేస్తే మనకి డిఎం వెళ్ళిపోతుంది. మీరు మామూలుగా చూసే ఉంటారు యూజువల్గా, కానీ అది ఎలా చేస్తారు ఏంటి అనేది నాకైతే లిటరలీ నో ఐడియా. జస్ట్ క్రోమ్ బ్రౌజ్ ఓపెన్ చేసేసి చూశాను అనమాట. ఎక్కువ యూట్యూబ్లో ఏది చూపించారు అని అంటే మెనీ చార్ట్ యాప్ గురించే చూపించారనమాట. ఓకే ఫైన్ అని చెప్పి మెనీ చార్ట్ వాడు ఎలా చేశారు అని చెప్పి నేను ఒక 4-5 వీడియోస్ రెఫరెన్స్ కింద చూశాను. ఓకేలే మనం కూడా చేద్దాము అని చెప్పి చేశాను. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి దానికి అన్నారు. నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు, అది ఎప్పుడో జమానాలోనే ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. సో ఓకే ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి కదా అని చెప్పి నేను ఒక్కొక్క న్యూ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను. చేశాక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ మెనీ చార్ట్స్కి ముందు రాకముందు ఏంటి అని అంటే బిఫోర్ దట్ ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ 2 లింక్ అయి ఉండాలి అని ఉందన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నా కష్టాలన్నీ. ఓకే ఫైన్ లింక్ చేద్దాము అని చెప్పి అది కూడా ఒక యూట్యూబ్లో చూసి, ఎందుకంటే మనకు తెలియదు, మనం ఎంతసేపు రీల్స్ చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం ఇవి తప్ప ఇన్బిల్ట్గా మనకి ఏమంత ఐడియా ఉండదు కదా. సో నేను ఏం చేశాను, ఓకే అది కూడా వీడియో చూసి ఎలా లింక్ చేస్తారని చెప్పి చూశాను అనమాట. చూస్తే అవి నేను చూసిన షార్ట్ వీడియోస్ 1 year బ్యాక్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్. ఇప్పుడు రీసెంట్వి ఏమీ లేవు, కొంచెం చేంజెస్ ఉంటాయి కదా అప్లికేషన్కి. సో ఫైన్లే ఓకే చిన్నగా చేద్దాము అని చెప్పి నేనేదో లొడబెట్టి కలబెట్టి చేశాను అనమాట. చేస్తే రిమూవ్ అకౌంట్ లాస్ట్ ఫైనల్ స్టెప్ దగ్గర ఏమొచ్చింది అని అంటే రిమూవ్ అకౌంట్ కాదు, యాడ్ అకౌంట్ దగ్గర ఏమొచ్చిందంటే ఆల్రెడీ ఏంటి నీ ఇన్స్టా అకౌంట్కి ఆల్రెడీ ఒక ఫేస్బుక్ లింక్ అయి ఉంది. ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇంకొక న్యూ ఫేస్బుక్ అకౌంట్ యాడ్ చేయడానికి లింక్ చేయడానికి ఉంటుంది అని ఉంది. ఓకే ఫైన్ అలా అనుకునే నేను కూడా సరే అని రిమూవ్ చేద్దామని చూస్తే అది ఎప్పుడో నేను ఎక్స్పైర్ అయిందని చెప్పాను కదా, ఆ అకౌంట్ అనమాట. అది చాలా కష్టపడి నిజం చెప్పాలంటే నాకు హెడేక్ వచ్చేసింది. లిటరలీ హెడేక్ అంటే ఇంకా అది చేస్తుంటే అవ్వట్లేదు అనమాట. ఏవేవో ఓటీపీస్ వస్తాయి, ఓటీపీస్ చేసి ఇంకా ఏదో పెద్ద సైంటిస్ట్ లెవెల్లో అయిపోయింది అనమాట నాకు. ఓకే ఫైనలీ వచ్చింది. నేను ఓల్డ్ అకౌంట్ రిమూవ్ చేశాను, ఇంకా న్యూ అకౌంట్ కూడా లింక్ చేశాక ఇంకా డైరెక్ట్ మెనీ చార్ట్స్కి వెళ్ళిపోయాను. మెనీ చార్ట్స్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక పేజ్ కనపడిందండి. ఆ పేజ్ ఏంటి అంటే అందులో 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళేమో యూట్యూబ్లో ఎలా చూపించారు, డైరెక్ట్గా ఫేస్బుక్ అది చూపించేస్తుంది అకౌంట్ మెనీ చార్ట్స్కి వెళ్తే అని ఉంది. నాకైతే ఏది చూపించలేదన్నమాట. లిటరల్లీ నాకు ఎంత చిరాకు వచ్చిందంటే అబ్బా ఏంటిది రావట్లేదు అసలు, ఇదేమో స్కిప్ చేద్దామా అంటే రేపు మండే ఏది చేసినా నేను ఈరోజే చేయాలి, ఇంకా అవ్వదు ఎట్లా అని చెప్పి చూస్తున్నా. దాంట్లో ఏం చెప్పాడంటే ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేయాలంట అండి. ఫస్ట్ నాకు అసలు తెలియదు అనమాట, లిటరల్లీ నాకు తెలీదు. ఫేస్బుక్ అకౌంట్ ఉంటుందని తెలుసు, దానికి మళ్ళీ ఒక పేజ్ క్రియేట్ చేయాలంట. అది పర్సనల్ కానీ బిజినెస్గా కానీ నాకు అది తెలీదు. ఫస్ట్ అయితే ఆ పేజ్కి నావిగేట్ అయ్యాను, బట్ నేను ఏదైనా చేశానా ఏం చేయలేదన్నమాట. అరే ఇది ఎందుకు రావట్లేదు అని చెప్పి ముందు మెనీ చార్ట్ దాంట్లోనే కొట్టుకుంటున్నాను అనమాట. కొట్టుకొని ఇంకా అదంతా అయ్యాక లాస్ట్కి
నా వల్ల కాలేదనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇంకొకటి ఉండింది, క్రియేట్ అకౌంట్ అని చెప్పి రిక్వెస్ట్ యాక్సెస్ అని చెప్పి రిక్వెస్ట్ యాక్సెస్ ఇచ్చి చూసాను. నా జీమెయిల్కి ఒకటి వచ్చిందనమాట లింక్. అదేంటి అని అంటే అడ్మిన్ రోల్స్ అలా రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ క్లిక్ చేసి యాక్సెస్ ఇస్తే వచ్చేస్తుందేమో అని చెప్పి నేను యాక్సెస్ ఇవ్వడానికి చూసుకుంటే అది అమౌంట్ అడుగుతుంది అనమాట. లైక్ ఫ్రీ ట్రయల్ ఆఫ్టర్ 15 days మనము పే చేయాలి అమౌంట్ అని చెప్పి ఉంది. ఉంటే ఇప్పుడు వీడియోలో మనం రెఫరెన్స్ కింద ఏదైతే తీసుకున్నామో అందులో ఒకవేళ పేమెంట్ చేయాలి ఇలా అంటే మనం ఏదో ఓకేలే వీడియోలో వీడియో కూడా చెప్పాడు కదా అని చెప్పి డైరెక్ట్గా బ్లైండ్గా వెళ్తాం. అందులో అసలు ఎక్కడా మెన్షన్ చేయలేదు. నాకు మాత్రం ఇలా వచ్చింది. ఇంకా నేను ఎలా చేయాలి నాకు అర్థం కాలేదు. ఇంకా లాస్ట్కి అప్పటికే 2.5 hours గుట్టుకొని చచ్చాను అనమాట. అసలు ఇంక అది రాదు, ఎలా చేయాలి దీన్ని అని చెప్పి. ఇంకా లాస్ట్ మా సిస్టర్ ఎంటర్ అయిందనమాట. ఒకసారి నేను చూస్తాను అని చెప్పి తను చూసింది. తను ఒక 1/2 hour అలా చూసింది. చూసాక ఇంకా ఫస్ట్ ఏం చెప్పింది, వాడు పేజ్ క్రియేట్ చేయమన్నాడు. సో ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేసి తనకి ఫస్ట్ మెనీ చార్ట్స్ రాలేదు. తర్వాత ఇంకొక యాప్ సంథింగ్ చూసింది. అదేంటంటే లైక్ స్మాల్ అనమాట, ఓన్లీ 50 DMs వరకు మాత్రమే అది మనకి ఇస్తుంది అనమాట ఆటో రిప్లై. బట్ మెనీ చార్ట్స్కి అలా కాదు, చాలా ఎక్కువ 1000 వరకు ఇస్తుంది అనమాట. సో తనకి రాకపోతే సరే ఒకసారి ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసింది. ఫైనలీ షీ డిడ్ ఇట్ అండి. నా వల్ల అయితే కాలేదు కానీ ఫైనలీ షీ డిడ్ ఇట్. నేను ఈ వీడియో ఎందుకు చేశాను అని అంటే జస్ట్ మనము రీల్స్ చూస్తాం, DM లింక్ అని ఇస్తాము, డైరెక్ట్ షేర్ చేస్తారు, షేరింగ్ అయిపోతుంది. బట్ దాని వెనకాల ఎంత ఉంటుంది ప్రాసెస్, ఎంత కష్టం. నాకైతే నిజంగా మామూలు హెడేక్ కాలేదు. నాకే అనిపించింది ఖచ్చితంగా ఈ కంటెంట్ నాకు చెయ్యాలి అనిపించింది అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్, డెఫినెట్గా నేను షేర్ చేయాలి అనుకున్నా, చెప్పాలి అనుకున్నా. నాకు తిప్పాలన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ కాదండి, నిజం చెప్పంటే తిప్పలు రావట్లేదు. అది ఎంత చేసినా కూడా ఏంటి అంటే అది లింక్ అని టైప్ చేస్తే DM వెళ్తుంది అనమాట. సో ఫైనలీ మా సిస్టర్ నేను 4 hours కష్టపడి చేసినా కూడా నాకు రాలేదండి, అసలు రాలేదనమాట. అది ఎంత ట్రై చేసా కూడా. బట్ నాకేమో అది నెసెసరీ, డెఫినెట్గా నేను అది చెయ్యాలి. అది రాలేదు. బట్ మా సిస్టర్ మాత్రం జస్ట్ ఒక 1/2 hour అలా కూర్చుంది, తను చేసేసింది అనమాట. నాకైతే మా అక్క దేవతలాగా కనపడిందండి లిటరలీ. అంటే అది ఎలా అంటే అదే ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళకి చాలా ఈజీగా టకటకా వేసేస్తారు. మనకు అది తెలీదు. ఫస్ట్ టైం వెళ్తున్నాము అని అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి డెఫినెట్గా మిస్ అవుతుంది. ఇంకా అది రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రెఫరెన్స్ కింద తీసుకున్న వీడియోస్ కూడా ముందు వీడియోస్ 1 year బ్యాక్ 9 months బ్యాక్ అలా ఉన్నాయి. 9 monthsకి 1 yearకి డెఫినెట్గా యాప్స్ అనేవి అప్డేట్ అయి ఉంటాయి, ఆప్షన్స్ అన్నీ కొన్ని చేంజ్ అయి ఉంటాయి సిమిలర్గా. అవి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలా పెద్ద కథ ఉందన్నమాట. సో మా ఎంతైనా ఎల్లర్ సిస్టర్ అనిపించుకుంది అనమాట ఈరోజు మాత్రం. లిటరలీ మా అక్కకి ఏదైనా తీపియాలి, నిజంగా అలా అనిపించింది అనమాట. అసలు నాకైతే ఇప్పటికీ ఇప్పుడు వీడియో తీస్తున్నా కూడా నాకు హెడేక్గా ఉంది. అంటే అంతసేపు సిస్టమ్ చూసి ఎక్స్ప్లోర్ చేసి యాప్స్ అన్ని చూసి అవ్వలేదు. కానీ తను చిన్నవి నేను ఎక్కడైతే మిస్ అయ్యానో అవన్నీ తను లింక్ చేసుకుంటూ వెళ్ళిందనమాట. లింక్ చేసుకుంటూ వెళ్ళి అంటే ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేయడం కానీ, పేజ్ క్రియేట్ చేసి తర్వాత దాన్ని ఎలా యాక్టివేట్ చేయడానికి చూసి రిఫ్రెష్ చేసి చాలా చేసింది అనమాట. వీళ్ళు చెప్పాలంటే తను చేసి లాస్ట్కి అదైతే వచ్చింది. మీకు ఒకవేళ ఇది సక్సెస్ అయిందా లేదా టెస్ట్ చేయాలని అనుకుంటే నేను ఈ వీడియో కింద ఆ రీల్ లింక్ ఇస్తాను. ఒకసారి మీరు దాన్ని క్లిక్ చేసి లింక్ అని కమెంట్ చేయండి, మీకు DM వచ్చేస్తుంది. అది నా సక్సెస్ అండి. నిజం చెప్పాలంటే నా కాదు, మా సిస్టర్ సక్సెస్ అనమాట. అది రావట్లేదు నాకు, ఎంత చేసినా కూడా అది రావట్లేదు అనమాట. ఇప్పుడు ఫైనల్ అది వచ్చాక అమ్మయ్యా దేవుడా, నాకు నిజంగానే వెంకటేశ్వర స్వామి అలా కనిపించాడు అనమాట. ఓకే, మీకు ఈ వీడియో కొంచెం హెడేక్గా మీకు అనిపించచ్చేమో, జస్ట్ ఇగ్నోర్ చేసేయండి మీకు నచ్చలేదు అని అంటే. లేదు ఓకే, నా ఎక్స్పీరియన్స్ ఊరికే జస్ట్ నేను షేర్ చేసుకోవాలనుకున్నా, ఇది హెడేక్ అని చెప్పచ్చు ఎక్స్పీరియన్స్ కంటే. సో మీకు నా వీడియో నచ్చింది అని అంటే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.